భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 5 హామీల అమలు ఫైల్స్పై సంతకాలు చేశారు. ముఖ్యంగా పేదల పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000కు పెంచారు. చంద్రబాబు తన 3వ సంతకాన్ని ఈ ఫైల్ పైనే చేశారు. 2019లోనే చంద్రబాబు పెన్షన్ 2,000 చేశారు. దీనిని 3,000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారీగా 5 ఏళ్లలో 3,000 చేశారు. చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో 1,000 రూపాయలు పెంచేశారు. దీని వలన 66 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అయితే ఇదే భారంగా మారనుంది ప్రభుత్వానికి 1వ తేదీ భయం పట్టుకుందని అంటున్నారు. 1వ తేదీ వస్తుందంటే 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాల్గా మారింది. ఇచ్చిన హామీల మేరకు 1వ తేదీన వాటిని అమలు చేయాల్సి రావడంతో నిధులను ఎలాగైనా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నెల వస్తుంది. ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అప్పుడే జూలై నెల వస్తుంది. కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా జూలై నెల నుంచి పెన్షన్ 1వ తేదీన ఇంటికి చేరవేస్తామని చెప్పారు. ఇంటికి చేరవేయడంలో పెద్దగా ఇబ్బందులుండవు. కానీ ఒక్కొక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు చెల్లించాలి. ఏప్రిల్, మే, జూలై నెలకు సంబంధించి 1,000 రూపాయలు, జూలై నెల 4,000 కలిపి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 65 లక్షల మంది పెన్షన్దారులకు 7,000 రూపాయల చొప్పున పెన్షన్ మొత్తాన్ని జూలై నెల 1వ తేదీన చెల్లించాలి. ఇందుకు సుమారు 4,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెల 1వ తేదీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు కూడా 1వ తేదీన ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలంటే 5,500 కోట్లు అవసరమవుతాయి. మొత్తం 10,000 కోట్ల రూపాయలు జూలై 1వ తేదీన ఏపీ ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి నెల ఫెయిల్ కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో పాలకులున్నారు. ప్రభుత్వ అధికారులు నిధుల సమీకరణలో ఉన్నారు. ఇంకా కేవలం 11 రోజులు మాత్రమే జూలై 1వ తేదీకి సమయం ఉండటంతో ఇది బాబుకి సవాల్గా మారింది. నిధుల లక్ష్యాన్ని బాబు ఛేదిస్తారా లేక చిక్కుతారా అనే చర్చలు సాగుతున్నాయి.